కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని చడిగుండ్ల కానాపురం గ్రామాలలో కొడుమూరు టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కొడుమూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొగ్గుల దస్తగిరితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు నాయకులకు భారీ స్వాగతం పలికిన టీడీపీ జనసేన టీడీపీ శ్రేణులు 10 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విభజించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసింది. జగన్ నియంత పాలనలో రాష్ట్రం మరింత నాశనమైంది. టీడీపీ మేనిఫెస్టో పేదలను ధనికులను చేసేలా ఉంది. వైసీపీ మేనిఫెస్టో మాత్రం కొత్త బాటిల్లో పాత నీరు పోసినట్లుంది. టీడీపీ వైసీపీ మేనిఫెస్టోలను ప్రజలు చూసిన తర్వాత వైసీపీ మేనిఫెస్టోను మురికి కాల్వలో పడేస్తారు. వైపాక ప్రభుత్వం గ్రామాలలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. తాను గెలిచిన తర్వాత జిల్లాను అభివృద్ధి చేస్తా అని బస్తిపాటి నాగరాజు అన్నారు. రాయికి బొమ్మేశాడు, బుక్కు బొమ్మేశాడు. ఈ రెండేళ్ళు ల్యాండ్ యాక్టివిటీ చట్టం ల్యాండ్ యాక్ట్ చట్టం తెచ్చాడు. ఆ చట్టాన్ని వెంటనే ఆ చట్టం ఏం చెప్పింది? నీ పొలం మీద పూర్వపాసం విరాళం ఇస్తాడు. నువ్వు 5 ఏళ్ళ సరిపోతుందో నీ బాబు ఇంటికే పోతావు. నోటీస్ పంపిస్తాడు. ఈ పొలం ముందే దాన్ని నిరూపించుకోలేదు. మరి పెద్ద రాష్ట్రాలకి ఏమిటో కూడా ఒక బుక్కుంటే వస్తే పెద్ద రాష్ట్రాలు పూర్వపాస్తాడు. ఆయన చేశాడు మన వాటిలో వాళ్ళ సమాజం చెప్పలేదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ సీరియస్తుంది. అలా జరిగి గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ సీరియస్తుంది. కాబట్టి దయచేసి మీరు విజ్ఞానించి ఈ భూచట్టం అనేది చాలా కారణం ఉంది. మళ్ళీ వాళ్ళకంతా మొదలు ఏర్పడదు. కాబట్టి మీరంతా వేరే వ్యవహారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తే కానీ చంద్రబాబు గారు వస్తే మనకి చట్టం అనేది రద్దయితే ప్రతి మేనిఫెస్టో మన ఇంటికి వస్తుంది. ఈ ఊరికి కలెక్టర్ వచ్చింది, సమస్య పరిష్కారం చేస్తారు. ఎమ్మెల్యే నాయకత్వంలో ఒక్కసారి